ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆయన వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు చైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. టైంకి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పు తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున కిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆయనకి ఏదైతే తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయనకి ప్రజెంట్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రాణానికి ఏం ప్రమాదం లేకపోయినా కూడా కొంత ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అటు వైద్యులైతే వైద్య సేవలు అందిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనని హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆయనను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుటుంబ సభ్యులు, అనుచరులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు చైర్మన్ ఎన్నిక వరకు కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. టైంకి ఆహారం తీసుకోకపోవడంతో పాటుగా వాతావరణ పరిస్థితులు మార్పులు కావచ్చు, తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యారనేది కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆరోగ్యం మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడంతోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారనేది కూడా అటు ఆసుపత్రి వర్గాలు కావచ్చు, దాంట్లో పాటుగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఆయనకి కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా కొంతమంది పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా మంత్రులు వాకప్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఏదైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన ఏదైతే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం, వాటితో పాటుగా ఆయన అలు పెరగకుండా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారనేది కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన కొంత ఆహారం తీసుకోవడం దాంతో పాటుగా కొంత ఫుడ్ పాయిజన్ అయ్యిందనేది కూడా ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద జీవన్ రెడ్డికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తా ఉన్నారు. కాసేపట్లో వైద్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలిపే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మాత్రం మనం చెప్పాలి. అనుష. ఎస్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారని తెలియగానే కార్యకర్తలు, కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి కిమ్స్ హాస్పిటల్ దగ్గర? ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అయిందని మాత్రం వైద్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు చెప్పినటువంటి సందర్భం కూడా మనము చూస్తా ఉన్నాము. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కూడా వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. గంటల కొద్దీ బస్తీలలో తిరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం అనేక సార్లు చూస్తాము. కార్యకర్తల మధ్య కూడా చాలా యాక్టివ్ గా వివిధ కార్యక్రమాలకు కూడా హాజరవుతా ఉంటారు. ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కూడా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. అనుష. ఎస్ వంశీకృష్ణ, అయితే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఏమంటున్నారు? ఎప్పటి వరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు? ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మాత్రం తెలుస్తోంది. కానీ పూర్తి స్థాయిలో ఆయనకి ఏం ఎఫెక్ట్ అయిందనేది మాత్రం ఇంకా వైద్యులు వెల్లడించినటువంటి దాఖలాలు లేవు. కానీ కాసేపట్లో ఆయన హెల్త్ కి సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటిన్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఆసుపత్రి వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆయన వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నుంచి వాటి ఫలితాలతో పాటు చైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. టైంకి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితులు మార్పు తదితర కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు పేర్కొంటున్నారు.